Audio Jungle. ఎవ్రీవన్. సో ఎవరైతే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్‌షిప్‌కి రిజిస్టర్ అయ్యారో, సో వాళ్ళందరికీ అయితే ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. సో ఈ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి మీరు ఎలిజిబుల్ కావాలంటే అండ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు పెట్టిన క్రైటీరియా ఏంటంటే, మీరు జూన్ 30th లోపు మీ కోర్సెస్ అనేది అయితే కంప్లీట్ చేయాలనమాట. సో చాలామంది వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, అక్క మేము సపోజ్ పైథాన్ టెక్నాలజీ చూస్ చేసుకుంటే అక్కడ మాకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావట్లేదు, ఎర్రర్స్ వస్తున్నాయి. సో అదైతే రెక్టిఫై అవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. సో అండ్ జూన్ 30th లోపు ఇన్ని కోర్సెస్ కంప్లీట్ చేయడం అనేది అయితే, సో ఒక్కొక్క కోర్స్ వచ్చేసి 44 అవర్స్ అలా ఉంది అండ్ 63 అవర్స్. సో ఇది కంప్లీట్ చేస్తే మ్యాక్సిమం కంప్లీట్ చేయండి. లేదా నేను చెప్పబోయే ఈరోజు ట్రిక్ అయితే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. సో ఇదే ట్రిక్ వాడి నేనైతే ఈ మాడ్యూల్ అయితే కంప్లీట్ చేశాను చూడండి. సో నాకు కూడా సేమ్ మీకొచ్చిన లైక్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదనమాట. బట్ నేను ఈ ట్రిక్ వాడి ఈ మాడ్యూల్ అయితే కంప్లీట్ చేశాను. సో ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీ అందరికి కూడా సేమ్ మాడ్యూల్స్ అనేది అయితే కంప్లీట్ అవుతాయి. సో నేను చెప్పబోయే ట్రిక్ ఏంటంటే, ఈ మాడ్యూల్స్ అన్నిటికి సేమ్ ఇదే ట్రిక్ యూజ్ చేసి మీరైతే మాడ్యూల్స్‌ని కంప్లీట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను అది ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో కంప్లీట్‌గా చూడండి. సో ఇప్పుడేంటంటే నేను ఇక్కడ ఈ మాడ్యూల్ కంప్లీట్ చేశాను కదా. సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను. సో ఒకసారి చూడండి. ఈ మాడ్యూల్ అయితే నాకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం మన సర్టిఫికేట్‌ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇదే ప్రాసెస్ మీకు ఇంకో మాడ్యూల్‌కి చేసి చూపిస్తాను. మీరు కూడా మీ మాడ్యూల్స్‌ని ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటే మీకు ఈజీగా కంప్లీట్ అవుతాయన్నమాట జూన్ 30th లోపు. సో అండ్ ఇది ఏంటంటే, ఎవరైతే టెక్నాలజీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కంప్లీట్‌గా చూడండి. బట్ మనకి ఇక్కడ వచ్చే ఎర్రర్ ఏంటంటే, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావట్లేదు కదా. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు కన్ఫర్మ్‌గా మాడ్యూల్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈ మాడ్యూల్ మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. సో నాకైతే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసారా, నాకు కొంచెం మాత్రమే అయింది. నేను ఆహ్, కొన్ని పార్ట్స్ అయితే మాత్రమే కొన్ని కంటెంట్స్ మాత్రమే నేను కంప్లీట్ చేశాను. బట్ నాకు కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చినాయి. సో మీలానే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మీరు ఇవేమి కంప్లీట్ చేయనవసరం లేదు. సో డైరెక్ట్‌గా మీరు ఇక్కడ అసెస్మెంట్ అని ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళండి. సో ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే మీరు అంటే ఇదేంటంటే మెయిన్ అనమాట. మన మాడ్యూల్‌కి మెయిన్ అసెస్మెంట్. ఇది కంప్లీట్ చేస్తే మీరు ప్రీవియస్‌గా ఉన్న కంటెంట్ అనేది అయితే ఏమీ కంప్లీట్ చేయనవసరం లేదు. సో మీకు ఎర్రర్స్ వస్తే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు మాడ్యూల్స్ అనేది అయితే కంప్లీట్ అవుతాయి. సో జూన్ 30th లోపు. సో నేను ఇక్కడ ఏంటంటే, ఈ అసెస్మెంట్ అనేది మనకు మెయిన్ అనమాట. ఇది కంప్లీట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఇన్ని ఎందుకు ఇస్తున్నారంటే, ఇక్కడ మీరు మాల్ ప్రాక్టీస్ చేయడానికి వీలు ఉండదన్నమాట. సో మీరు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేయడానికి కుదరదు కాబట్టి, మీరు ఒకవేళ అంటే మీరు మొత్తం అంటే మీరు పైథాన్ గురించి తెలుసుంటే ఇది ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అటెంప్ట్ క్వశ్చన్స్ అన్న సెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్‌కి వెళ్తుంది. ఫస్ట్ మీరు ఆప్షన్ ఇవ్వగానే సేవ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా మీరు ప్రతి క్వెషన్ అయితే చదివి మీకు సాల్వ్ చేసి మీరు ఆప్షన్స్ అయితే పెట్టవలసి ఉంటుంది.
సో మీరు క్వెషన్ సరిగ్గా చదవండి. ఇక్కడ ప్రీవియస్ వాటిలకి ఒక్కొక్క ఆప్షన్‌ని కొన్ని ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ పెట్టే క్వెషన్స్ కూడా ఇస్తారనమాట. సో ఈ విధంగా మీరు మొత్తం అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు సెక్షన్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ పైన ఫినిష్ టెస్ట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. సో మీకు ఫినిష్ టెస్ట్ క్లిక్ చేయగానే సో నా అసెస్మెంట్ అనేది అయితే నేను క్లియర్ చేయగలిగాను. సో మీరు కూడా మీ అసెస్మెంట్ని క్లియర్ చేస్తే మాత్రమే మీకు ఆ మాడ్యూల్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం వరీ అయ్యనవసరం లేదు. సో మీరు ఇక్కడ ఏంటంటే ఆ మాడ్యూల్ కంప్లీట్ అవ్వకపోతే మీరు రీఅటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని టైమ్స్ అయినా చేయొచ్చు. సో ఒకసారి మీకు కంప్లీట్ అయిందో లేదో చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి. సో చూడండి, నాకైతే ఈ మాడ్యూల్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ట్రిక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అన్నిటికి ఇదే ప్రాసెస్ అనమాట. సో మీరు అన్ని మాడ్యూల్స్ ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో నేను సేమ్ అది క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇందాక నాకు ఈ మాడ్యూల్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి, నేను టెస్ట్ క్లియర్ చేయడం వల్ల నాకు ఈ మాడ్యూల్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇదే ట్రిక్ మీ అన్ని మాడ్యూల్స్కి యూస్ చేసుకోవడం వల్ల మీరు జూన్ 30th లోపు మీరైతే ఈజీగా కంప్లీట్ చేస్తారనమాట మీ మాడ్యూల్స్ అన్నిటిని. అంటే ఎందుకు ఈ ట్రిక్ అంటున్నానంటే మీరు జూన్ 30th లోపు ఎవరైతే ఫాస్ట్గా మీ మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకి, అంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మీకు, ఫస్ట్ బేస్ అంటే ఎవరు ఫస్ట్ బేస్ ఫస్ట్ సర్వ్ అనమాట ఇది. సో దీని బేస్డ్ కాబట్టి మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఉండడం అయితే బెస్ట్ కదా. సో అందుకని ఈ ట్రిక్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ అందరికీ చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కంటెంట్ కోసం అండ్ మీరే అంటే మీతో పాటు ప్రాజెక్ట్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ కూడా కంప్లీట్ చేయాలి కదా. సో మీరందరూ ఒక టీమ్గా ఫామ్ అవ్వి చేయాలంటే సో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ ఇంకా కొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో మీకు ఇంకా ఏం కంటెంట్ కావాలో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.